ఆచి చికెన్ మసాలా. ఈ ఘటన అనేది వాళ్ళకు తెలుసా, వాళ్ళ కుటుంబ సభ్యులకు? నేను ఇప్పుడే మిమ్మల్ని అందరినీ చూసి వచ్చానండి. వెళ్ళి కలవాలి, వెళ్ళి కలిసి మాట్లాడాలి. చూసారా మేడం ఘటన జరిగిన తీరు? చూసానండి, చాలా బాధాకరమైన విషయం. అది ఎట్లుండేవారు జనరల్గా శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ వాళ్ళతో పాటు? కమ్యూనిటీ వాళ్ళతో అదే పెద్దగా ఆయన ప్రొఫెషనే డీసెంట్ ప్రొఫెషన్ కాబట్టి ఉదయం వెళ్తే సాయంత్రం వస్తారు, పెద్దగా ఎవరికి కనిపించరు కూడా. జనరల్గా ఏదైనా అకేషన్స్ కానీ ఏదైనా డివోషనల్ ఈవెంట్స్ మీ అపార్ట్మెంట్లో అప్పుడు పార్టిసిపేట్ చేసేవారా? అప్పుడు అందరితో ఎక్కువ వాళ్ళ మిస్సెస్తోనే టచ్లో ఉంటాం మేము. అట్లా ఇప్పుడు ఎవరెవరు ఉంటారు మేడం ఇందులో? అయినా వాళ్ళ మిస్సెస్ వాళ్ళ అమ్మాయి ఉంటారంతే, చిన్న పాప. తెలుసా మేడం ఇన్సిడెంట్ ఇట్లా జరిగింది? నేను కనుక్కోవాలి, నాకు తెలిసి భయపడి వచ్చాను. నేను ఇప్పుడు ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను, చూస్తే మీరంతా ఉన్నారు. అది ఓకే. సో ఇది అఖిల ఎన్టీఆర్ జిల్లా కీసర దగ్గర జరిగినటువంటి ఘోర ప్రమాదంలో అడ్వకేట్ శ్రీనివాసరావు మృతి చెందారు. దీనికి సంబంధించినటువంటి ఆయన నివాసం వద్ద విషాద చేయాలనుకున్నాయి. మనం చూడొచ్చు ఎన్క్లీవ్ వద్ద, ఈ అపార్ట్మెంట్ వద్ద ఇందులో 303 థర్డ్ ఫ్లోర్లో వాళ్ళు ఉంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మారుతి ఎన్క్లీవ్ వద్ద తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులు ఇప్పటికే సంఘటన జరిగినటువంటి కొద్ది గంటల క్రితమే ఈ ఘటన జరిగిన నేపథ్యంలో వాళ్ళు ఒక్కొక్కరుగా వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులు ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందులో ఇంకా వాళ్ళ భార్య, కూతురుతో కలిసి ఉంటున్నారు. వృత్తి రీత్యా ఆయన వ్యక్తిగతంగా అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన నేపథ్యంలో ఒక్కసారిగా ఈ ఘటన జరగడం, అందులో కాంక్రీట్ సంబంధం మనం చూడొచ్చు 302 శ్రీనివాసరావు అని కూడా మనకు కనిపిస్తుంది. ఇందులోనే ఈ అపార్ట్మెంట్లోని 3వ అంతస్తులో 302 ఫ్లాట్ నెంబర్స్లో తాను ఉంటున్నాడు శ్రీనివాసరావు. ఈ ప్రమాదంలో తాను మృతి చెందడం ఒక్కసారిగా అపార్ట్మెంట్ వాసులను కూడా ఒక్కసారిగా షాక్కు గురి చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే కొంత విషాద చేయాలనుకున్నా ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒకసారి మనం మాట్లాడదాం అపార్ట్మెంట్ వాళ్ళని. ఎట్లా ఈ విషయం తెలిసిందా మీకు? ఎట్లా ఉండేవారు శ్రీనివాస్ సార్? మంచివారు సారు, నాకు డబ్బులు ఇచ్చేవారు, మంచివారు సార్. వెళ్ళేటప్పుడు కూడా నేను కూరగాయలు వెనకాల డిక్కీలో పెట్టాను. ఈ రోజు ఎప్పుడు వెళ్ళారు? వారం అవుతుందండి, వారం అవుతుంది సార్. ఎప్పుడైనా వారం అట్లా చేసుకొని వస్తున్నారు. అంటే విజయవాడకి జనరల్ గా రెగ్యులర్ గా వెళ్తుంటారు? అదే విజయవాడ అని నాకు తెలియదు, కానీ నాకు చెప్పేది కాదు. సార్ వెళ్ళారు, వారం అవుతుంది. నేను కూరగాయలు ఇవి పెట్టేది వెనక డిక్కీలే. సార్ వెళ్ళారు, ఇంకా రాలేదు అనుకున్నా. ఇందాక నాకు వార్త తెలిసింది, యాక్సిడెంట్ అయింది అన్నారు. అది ఇద్దరు వచ్చారు, వచ్చి శ్రీనివాస్ సార్ ఫ్లాట్ నెంబర్ 5 అన్నారు. 302 అని చెప్పాను. ఒక వాళ్ళకి ఫోన్లు చేశారంట. అయితే వచ్చి తీసుకెళ్ళారు. నేను మేడం గారి ఇంటికి తీసుకెళ్ళాను. మేడం గారు, పాప, సారే ఉంటారు అందులో. సారు, పాప, మేడం గారే ఉంటారు. నేను పాపని ట్యూషన్ తీసుకెళ్ళి నేను తీసుకొస్తాను. 5కి తీసుకెళ్ళి 8కి తీసుకొస్తాను ఇక్కడ పక్కనే. సార్ అయితే వారం దాకా రారు బయటికి వెళ్తే. ఎట్లా ఉండేవారు మీతో పాటు? అసలు మంచి సార్, సూపర్. అసలు సార్ని మనం అనేది దూరం కదా, ఇంత ప్రమాదం ఒక్కసారిగా కారు మొత్తం అయిపోయింది. నేను ఇంతమంది చూడలేదు అసలు నాకు ఈ టెన్షన్లలో అసలు నేను చూడలేదు. నాకు ఇందాక నేను చూస్తే గంట అవుతుంది నాకు. వచ్చారు ఈ కంగారు, నేను కంగారు పడుతున్నా. నేను 302 ఏమో సార్ తెలవలేదు. సో ఇది పరిస్థితి. ఇక్కడికి సంబంధించినటువంటి ఇంకా అపార్ట్మెంట్ వాసులే కావచ్చు, వారి యొక్క బంధువులు, వాచ్మెన్ కూడా చెప్తున్నారు తనతో ఉన్నటువంటి అనుబంధానికి సంబంధించిన. ఒకసారి మనం ముందుకు వెళ్దాం ఒకసారి. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా ఇంకా తెలియదు అన్నట్లుగా కూడా చెప్తున్నారు. ఒక ఇద్దరు డిపార్ట్మెంట్ నుంచి వచ్చినట్లుగా కూడా చెప్తున్నారు. వారి యొక్క కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకుంటున్నారు. అపార్ట్మెంట్ వాసులతో కూడా శ్రీనివాస్కి ప్రత్యేకమైన. మేడం, మీరు ఇప్పటికే ఈ ఘటన తెలిసింది మీకు, అసలు ఏంటి జరగడం ఒక్కసారిగా ప్రమాదం? మాకు బాధగానే ఉంది. నాకు ఇప్పుడే తెలిసింది. అవునా? ఓకే. మేము 5th ఫ్లోర్ పైన ఉంటాము. మీరు ఇందులోనే ఉంటాము. ఫ్యామిలీతో కూడా అంటే చాలా మంచి ఆవిడ, సార్ కూడా చాలా మంచి ఆయన. వాళ్ళకి ఒక పాప. ఇప్పుడే తెలుసు. కలిసారా, వెళ్ళొచ్చారా? ఎవరు లేరు. నేను మామూలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఎవరు లేరు ఇక్కడ అనుకుంటాను. ఎవరు లేరు.